ఆపరేషన్ సింధూర్ తర్వాత శత్రు వ్యూహాలను ఏ సమయంలోనైనా ఎదుర్కొనేలా సైన్యాన్ని సన్నద్ధం చేసే చర్యలపై భారత్ దృష్టి సారించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేసింది. ఉద్రిక్త పరిస్థితిలో సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఈ విన్యాసాలు జరిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భవిష్యత్తులో శత్రు వ్యూహాలను ఎదుర్కొనేలా భారత సైన్యం భారీ ఎత్తున విన్యాసాలు నిర్వహిస్తోంది. గురువారం పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహర్ పేరుతో భారీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ విన్యాసాల్లో పదాతి దళం, ఆర్టిలరీ, పారా స్పెషల్ ఫోర్స్, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ఆర్మర్డ్ ఫోర్స్ పాల్గొన్నాయి. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రు లక్ష్యాలను ఎలా ధ్వంసం చేయాలనే దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించాయి. ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాలు ప్రధానంగా దృష్టి సారించాయి.